ఎట్టకేలకు నాగ చైతన్య గారి అభిమానులకైతే తండేల్ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేయబడింది. ఇంతకీ తండేల్ మూవీ గ్లిమ్స్ లో నాగ చైతన్య పర్ఫార్మెన్స్ ఎలా ఉందో క్లారిటీ కూడా వచ్చేసింది. ఈసారి తండేల్ మూవీతో అయితే నాగ చైతన్య పక్కా బ్లాక్ బస్టర్ అందుకోవడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. తండేల్ మూవీలో నాగ చైతన్య పాత్ర జాలర్ గా కనిపించినట్టు క్లారిటీ అయితే ఇచ్చారు. అలాగే ఈ పాత్రలో నాగ చైతన్య కూడా అదరగొట్టేశాడు. ఒకే ఒక్క ముక్కలో చెప్పాలంటే అక్కినేని ఫ్యాన్స్ కి అయితే ఈసారి గట్టిగానే ప్లాన్ చేశాడు చైతు. అంతేకాకుండా ఈసారి చైతు పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ వస్తుండడంతో ఈ సినిమాపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే తాజాగా రిలీజ్ చేసిన తండేల్ మూవీ గ్లిమ్స్ గురించి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇలాంటి మరెన్నో క్రేజీ ఇంట్రెస్టింగ్ అప్డేట్లు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే తండేల్ మూవీ గ్లిమ్స్ చూశాక నాగ చైతన్య గారి ఫ్యాన్స్ కి అలాగే అక్కినేని ఫ్యాన్స్ కి అయితే మంచి కథ అందించబోతున్నట్టు క్లారిటీ వచ్చింది. యువ హీరో అక్కినేని నాగ చైతన్య అయితే అదరగొట్టేశాడు. తండేల్ మూవీతో ప్రస్తుతం అయితే బిజీగా ఉన్నాడు అక్కినేని హీరో. ఎసెన్స్ ఆఫ్ తండేల్ పేరుతో తాజాగా ఒక స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు మూవీ టీం. అయితే టీజర్ లాంటి వీడియో ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. గతంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు జాలర్లు అయితే పొరపాటున పాకిస్తాన్ లోకి వెళ్లిపోయారు. దీంతో వాళ్ళని కొన్నేళ్ల పాటు పాకిస్తాన్ ప్రభుత్వం అయితే జైల్లో నిర్బంధించి చిత్రహింసలు కూడా పెట్టింది. ఆ తర్వాత చాలా కాలానికి తిరిగి మళ్ళీ స్వదేశానికి కూడా తిరిగి వస్తారు. జాలరి పాత్రలో చైతు నటిస్తుండగా అతని భార్యగా సాయి పల్లవి నటిస్తుంది. బోటుపై చేపల వేటకు వెళ్తున్న హీరో దద్దా గుర్తు పెట్టుకో ఈ పాల యాటైతే గురి తప్పేదే లేదు. ఇక రాజులమ్మ జాతర అని చెప్పే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అతడు పాక్ ప్రభుత్వానికి చిక్కడం, అక్కడ జైల్లో ఇబ్బంది పెడుతున్న అధికారికి కౌంటర్ ఇవ్వడం లాంటి సీన్స్ అయితే చూపించారు. ఇక చివర్లో సాయి పల్లవిని అయితే అలా చూపించి టీజర్ కూడా ముగించారు. అయితే ఈ సినిమా కథ ఏంటనేది మాత్రం వీడియోలో చాలా క్లారిటీగా అయితే చెప్పేశారు మూవీ మేకర్లు. నాగ చైతన్య మాట్లాడిన శ్రీకాకుళం యాస అయితే చాలా బాగుంది. ఏది ఏమైనా పాన్ ఇండియా లెవెల్లో తండేల్ సినిమాతో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ కస్టడీ వంటి డబుల్ డిజాస్టర్ తర్వాత దూత అనే వెబ్ సిరీస్ తో తిరిగి చూశాడు అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే మూవీ చేస్తున్నాడు చైతు. విరాట పర్వం తర్వాత సాయి పల్లవి చేస్తున్న స్ట్రైట్ తెలుగు సినిమా కావడంతో తండేల్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ ని ఎసెన్స్ ఆఫ్ తండేల్ పేరుతో చిత్ర బృందం కూడా రిలీజ్ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లే భారత జాలరి పాత్రలో నాగ చైతన్య కనిపించాడు. గుజరాత్ సముద్ర తీరంలో ఉండే జాలర్లను అయితే తండేల్ అని పిలుస్తారు. శ్రీకాకుళం నుంచి గుజరాత్ కి వలస వెళ్లిన జాలరిగా నాగ చైతన్యను కనిపించబోతున్నట్టు గ్లిమ్స్ లో చూస్తేనే అర్థమవుతుంది. గుర్తు పెట్టుకో ఈ పాలు యాటైతే గురి తప్పేదే లేదే. ఇక రాజులమ్మ జాతర అనే డైలాగ్ తో నాగ చైతన్య లుక్ కూడా రివీల్ చేశారు. ఉంగరాల జుట్టు గుబురు గడ్డంతో చైతు దసరా మూవీలో నాని లాంటి గెటప్ తో కనిపించబోతున్నాడు. పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి భారత జాలర్లు ప్రవేశించడం, పాకిస్తాన్ నౌకా దళానికి దొరికిపోవడం, వారికి చిత్రహింసలు గురి చేయడం అయితే గ్లిమ్స్ లో చూపించారు. దీంతో తండేల్ మూవీపై అయితే అంచనాలు కూడా పెంచేశారు చందు మొండేటి. పాకిస్తాన్ కరాచీ సెంట్రల్ జైల్లో మానించి ఊడిపోయిన ఓ ముక్క మీకే అంత ఉంటే ఆ ముక్కను ముష్టి వేసిన మాకెంత ఉండాలి, తొక్కి లేపి డొల్ల కొట్టిస్తా అని నాగ చైతన్య చెప్పిన డైలాగ్ అయితే అదిరిపోయింది. బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే కాస్త నవ్వు అనే డైలాగ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ డైలాగ్ తోనే సాయి పల్లవిని కూడా చూపించారు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా కార్తికే వంటి మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందు మొండేటి చైతుతో ప్రేమం, సవ్యసాచి వంటి మూవీలు చేసిన అవి పెద్దగా అయితే వర్కౌట్ కాలేదు. కార్తికే 2 మూవీతో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ కొట్టిన చందు మొండేటికి ఇది నాగ చైతన్యతో 3వ సినిమా. ఇంతకు ముందు లవ్ స్టోరీ మూవీతో జోడీగా చేసిన సాయి పల్లవి నాగ చైతన్య కలిసి పనిచేయడం ఇది 2వసారి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పిస్తున్న తండేల్ మూవీని ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేయాలని కూడా మూవీ మేకర్లు ప్లాన్ చేసుకుంటున్నారు.